నమస్తే వీతున స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మీ సురేష్ దండు. వార్తల్లో ముఖ్యాంశం. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో సీతారామాంజనేయ స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠిత మహోత్సవ కార్యక్రమం ఘనంగా శుక్ర శని ఆదివారంలో జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం శ్రీమతి ఉషశ్రీ అర్జున్ చేవూరు సుదర్శన్ కుమార్తె అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ మా మల్లాపూర్లో ఎలాంటి దవ్య కార్యక్రమం జరిగినా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని, వారికి ఆ దేవుని ఆశీస్సులు మరియు మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ. నమస్కారం. మేము ఇక్కడ మా మల్లాపూర్ శ్రీరామాలయం దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ కొత్తగానే మన విగ్రహ ప్రతిష్టాపన ఇంకా ధ్వజారోహణ కొత్తగా స్టార్ట్ చేసిండు సీతారామ దేవస్థానం మల్లాపూర్. ఇక్కడ మన చేవూరి గారి కూతురు ఉషశ్రీ గారిచే మన నిత్యాన్నదానం కూడా పెడుతుంది ఇక్కడ ఇవాళ. వాళ్ళదే మొత్తం చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది గుడి మొత్తము. విగ్రహ ప్రతిష్టాపన మొత్తం 3 రోజుల నుంచి కార్యక్రమాలు అవుతున్నాయి. చాలా బాగుంది. మల్లాపురంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పూర్వ గుడిని తీసేసి కొత్త నూతన దేవాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా గత 5 రోజులుగా అంటే దాదాపు 3 రోజుల నుంచి పూజలు బాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది. ఈరోజు దేవాలయంలోని అన్నదాన కార్యక్రమాలు చెవురు వాళ్ళు ఏర్పాటు చేసినారు. అందుకని మల్లాపురంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలరని కోరుకుంటున్నాను. నేను లింగాల రాజేష్ గౌడ్. మల్లాపూర్ శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవస్థానం పునఃప్రతిష్టాపక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహా అన్నప్రసాద కార్యక్రమం చెవురి వాళ్ళు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. వీళ్ళు ఎన్నో అన్నదాన కార్యక్రమాల్లో చేస్తూ భక్తులని సంతృప్తి చెందడం చాలా సంతోషంగా ఉంది. సంవత్సరాల నుంచి మా గుడికి పండగలకు అన్నిటికీ ఆయన కూతురు మాకు అన్న సంతర్పణ ఇవన్నీ చేస్తున్నారు. మంచిగా ఇది కూడా ఎప్పుడైనా కానీ బాగా అవుతుంది. అన్నీ ఎంతమందికి సరిపోయే అన్నం పెడుతుంది. గత 160 సంవత్సరాల చరిత్ర కదా ఈ సీతారామాంజనేయ దేవాలయంలో పురాతన విగ్రహాలైనటువంటి దానిని పునర్నిర్మాణంలో భాగంగా కళా అవరోహణ చేసి ఈరోజు ఈ 150 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం కొంచెం శిథిలావస్థకు చేరడం వల్ల భక్తుల సహకారంతో, కార్యకర్తల సహకారంతో, కమిటీ మెంబర్ సహకారంతో ఇంతటి చక్కటి దేవాలయం నిర్మించుకున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్క భక్తులకు పేరు పేరున సీతారామాంజనేయ దేవాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఇంతటి కార్యక్రమానికి చేవూరి వాస్తు వారి కుమార్తె మరియు పతి అర్జున్ ఉషశ్రీ మరియు వాళ్ళ ధర్మపత్ని ఉషశ్రీ వారి ఫ్యామిలీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఉషశ్రీ వారు సనాతన ధర్మం అతను విదేశాల్లో ఉన్న మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మన చుట్టుపక్కల దేవాలయాల్లో ఇప్పటికీ ఈ దేవాలయంలో 4వసారో 5వసారో అన్నదానం చేయడం జరుగుతుంది. వారికి మన సీతారామాంజనేయ దేవాలయంలో ఆ దేవతలు సకల ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు అందరికీ ప్రసాదించాలని ఆ దేవుని తరపున కోరుతున్నాం. జై శ్రీరామ్. ఇక్కడ మల్లాపూర్లో అతి పురాతనమైన ఆంజనేయ స్వామి టెంపుల్ను పునఃప్రతిష్ఠించి వాళ్ళ అంగరంగ వైభవంగా దేవతామూర్తులను ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే రేపు ధ్వజస్తంభం రేపు ఆరోహణ జరుగుతుంది. దీనికి సహకరించి అందరికీ భక్తులకు, కార్యకర్తలకు, కమిటీ మెంబర్స్కు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే చేవూరి వాస్తవ్యులు మన అర్జున్ ఉషశ్రీ గారు ఎవ్రీ ఇయర్ మన శ్రీరామనవమి కానీ ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా వాళ్ళు అన్నదానం చేయడం జరుగుతుంది. వారికి భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మల్లాపూర్ సీతారామాంజనేయ స్వామి దేవాలయం 160 సంవత్సరాల పైబడిన ఈ దేవాలయం శిథిలావస్థలకు చేరడం వల్ల మళ్ళా పునఃప్రారంభం కానుంది. 3 రోజుల నుంచి వేద పండితుల మధ్యన ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. కమిటీ మెంబర్స్కి అందరికీ, అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న ఉషశ్రీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మల్లాపూర్ ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క సీతారామాంజనేయ స్వామి దేవాలయం పురాణతం చెందడం ద్వారా దాన్ని మళ్ళీ సుందరీకరణ చేసి గతం కంటే మరింత పెద్దగా గుడిని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఇక్కడ వేలాది మంది తోటి అన్నదానం చేయడం జరిగింది. మల్లాపూర్లో ఎక్కడ చూసినా కానీ అన్నదానం అనగానే ముందుగా గుర్తొచ్చేది కుటుంబం, చెవురి వారి కుటుంబం. వారికి మల్లాపూర్ ప్రజల తరపున, మల్లాపూర్ భక్తుల తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. వాళ్ళు ఈ సీతారామాంజనేయ స్వామి
వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని కోరుతూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ ఆంజనేయ స్వామి గుడి చాలా పురాతనమైనది కావున భక్తి శ్రద్ధలతో ఈ గుడిని నిర్మించుకొని మళ్ళీ పునర్నిర్మాణం చేసాం కాబట్టి పెద్దలు, సీనియర్లు, పాతవాళ్ళు, పెద్దవాళ్ళు అందరం కలిసి మళ్ళా నిర్మించుకున్నాం కాబట్టి అందరి సహకారంతో ఈ గుడిని కంప్లీట్ చేసుకొని 3 రోజులుగా భక్తి శ్రద్ధలతో ఇందులో పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. చేగూరి వాస్తవులు ప్రతి దగ్గర అన్నదానం అంటే ముందుకొచ్చి మేము అన్నదానం చేస్తామనే దాంట్లో ముందు వరుసలో ఉండేవాళ్ళు చేగూరి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సీతారామాంజనేయ స్వామి సుమారు చరిత్ర 160 సంవత్సరాల చరిత్ర గల ఈ యొక్క దేవాలయం మల్లాపూర్లోనే మొట్టమొదటి ఉన్న ఈ యొక్క దేవాలయం ఈరోజు పునర్నిర్మాణించుకోవడం జరిగింది. దానికి సహకరించిన గ్రామస్తులు కావచ్చు, వేరే గ్రామస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చేవూరి వాస్తవ్యులంటే గత 4-5 సంవత్సరాల నుంచి కాకుండా గత 6-7 సంవత్సరాల నుంచి ఎక్కడ అన్నదానం ఉన్నా కానీ వారు ముందుండి ప్రతి మల్లాపూర్లో ఎవరు అన్నదానం అడిగినా కానీ వెనుకకు పోకుండా తనంతు సాయంతో ప్రతి ఒక్కరి కడుపు నింపాలన్న ఉద్దేశంతో అన్నదానం చేయించడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి గ్రామం తరపు నుంచి, గుడి తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం చేవూరి వాస్తవ్యులకు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు కావచ్చు, వేద పండితులకు కావచ్చు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. మల్లాపూర్లోని అతి పురాతనమైన దేవస్థానము శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానము. దీని శిథిలావస్థలకు వచ్చింది కాబట్టి దీన్ని పునర్నిర్మించడం జరిగింది. 1 కోటి పైన ఖర్చు అయింది ఇప్పటికే. ఈరోజు 2 రోజుల నుంచి ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమము, పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. దీనికి కానీ మన చేవూరి సుదర్శన్ గారి వాళ్ళ అమ్మాయి ఉషశ్రీ గారు అన్నదానం స్పాన్సర్ చేశారు. వారికి, వారి కుటుంబానికి మా సీతారామాంజనేయ దేవస్థానం కమిటీ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మల్లాపూర్ నివాసులందరూ వాళ్ళ సొంతంగా వాళ్ళు మొత్తం విలేజ్ వాళ్ళందరూ కలిసి ఐకమత్యంతో ఉండి మంచి గుడి, పాత గుడిని మళ్ళా పునర్నిర్మించారు. కావున ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపు. ఉషశ్రీ అర్జున్ గారు అన్నదాన ప్రభు, వారికి ధన్యవాదాలు. పవిత్రం గల ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి. భక్తులు కోరుకునే కోరికలు నెరవేర్చే ఆంజనేయ స్వామిని పునర్నిర్మాణించడం ఈ కమిటీ సభ్యులు చేసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ గత 2 రోజులుగా ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సభ్యులకు మరియు ఉషశ్రీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు మల్లపురంలో ఉన్న ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ గుడి ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. నేను చిన్నగా ఉన్నప్పుడు మాత్రం చాలా చిన్నగా ఉండే. మా నాన్న ఈ గుడికి ఊడ్చేవాళ్ళు కూడా లేకుండే, గుడికి ఎవరు ఏం చేసేవాళ్ళు లేకుండే. పొద్దున స్కూల్ పోయే టైం కల్లా గుడి శుభ్రం చేసి పోవాలి అని మాకు ఒక కండిషన్ చిన్నగా ఉన్నప్పుడు. అట్లాంటి కండిషన్లో ఇప్పుడు ఈ గుడి ఇంత పెద్దగా అయిపోయింది. మంచి అన్నదానాలు, ఈ విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట అంతా ఎంత మంచి పెద్దగా చేసిండ్రు ఈసారి. ఇట్లనే ఎప్పటికీ ఈ గుడి ఇంకా పెద్దగా కావాలని, ఊరోళ్ళందరూ మంచిగా గుడికి దర్శనాలు చేసుకొని గుడిని పెద్దగా చేయాలని కోరుకుంటున్నా. ఉషశ్రీ అర్జున్ గారు అన్నదాన ప్రభు. ఆయన అన్నదానం చేసిండు. మా గుడి ఎంత డెవలప్ అయిందంటే అంత డెవలప్ అయింది. ఆంజనేయ స్వామి స్వయంభూమిని నిలిచిన ఆంజనేయ స్వామిని అన్ని విగ్రహాలు అన్ని ప్రతిష్ట చేసుకుంటూ గజస్తంభము పెడుతున్నాము. ఈసారి గజస్తంభము అవుతుంది. మంచిగా అందరికీ భక్తులకు అందరికీ మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ ఆలయం మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు అభివృద్ధి చెంది చాలా పెద్ద టెంపుల్గా మారింది. అందరు చాలామంది వస్తున్నారు. చిన్నప్పటి నుంచి మేము ఆడుకున్న టెంపుల్. ఇప్పుడు నేను మా అత్తగారింటి దగ్గర నుంచి దర్శించుకోవాలనేసి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం అన్నదానం చేస్తున్న వాళ్ళు ఉషశ్రీ వాళ్ళు అన్నదానం చేస్తున్నారు. ఈ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు ముందుకు వచ్చి అన్నదానం చేసి ఈ గుడి ఇంకా అభివృద్ధి పెంచి పెద్దగా చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఆ స్వామి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాము.
మల్లాపురం విలేజ్ సీతారామ ఆంజనేయ స్వామి పురాతనమైనది. ఒక 200 సంవత్సరాల నుంచి మా తాతల నుంచి కూడా ఈ గుడికి సేవ చేసుకుంటున్నారు. మేమందరం కూడా సేవ చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమాలకు మాకు చాలా మంచిగా ఉంది. ఈసారి గుడిని మొత్తము శిథిలావస్థకు వస్తే దాని పునరుద్ధరణ కోసము డిస్మాంటిల్ చేసి ఈ గుడి మొత్తము మళ్ళా పునర్నిర్మాణం చేసేసి ఈ దేవస్థానంలో ఈరోజు స్వాముల వాళ్ళని అందరినీ పునరుద్ధరించే కోసం 3 రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది. చాలా విజయవంతంగా జరిగిందని మేము భావిస్తున్నాము. వచ్చిన వాళ్ళు ఈ సుదర్శన్ గారు కూడా వాళ్ళ కూతురుతోటి మొత్తము అన్నదాన కార్యక్రమం చేయించాడు. ప్రతి సంవత్సరం చేయిస్తాడు శ్రీరామనవమికి. ఈ స్వామివారికి కూడా ఆశీర్వచనాలు కావాలి. స్వామివారి ఆశీర్వచనాలు మేమందరము మల్లాపురం విలేజ్ వాళ్ళందరూ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ యొక్క మల్లాపురము కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏదవుతుందో పుట్టింది. ఈ మల్లాపురం పుట్టినప్పుడు ఈ యొక్క గ్రామం బాగుండాలని, అభివృద్ధి అవ్వాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఐశ్వర్యంతో ఉండాలని ఈ యొక్క పూర్వం పెద్దలు ఎవరవుతున్నారో ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ హనుమంతుడిని విగ్రహాన్ని, ఆ విగ్రహాన్ని ఏదవుతుందో మూల విరాట్ని ఏదవుతుందో ఈరోజు వరకు కదపకుండా ఆ గుడి శిథిలం అయిపోయింది. కాబట్టి కొన్ని వేల సంవత్సరాల క్రితము దీన్ని మళ్ళా పునఃప్రతిష్టాపన చేసి ఈ గుడి బ్రహ్మాండంగా ఆధునిక పరంగా ఈ యొక్క కమిటీ మెంబర్స్ కానీ, ఈ గ్రామ ప్రజలు కానీ, భక్తులు కానీ ఎంతో కష్టపడి ఈ గుడిని మళ్ళా ఒక 10,000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేట్టుగా వాళ్ళు కష్టపడి నిర్మించారు. దాంట్లో నా యొక్క కూతురు ఏదవుతుందో ఉషశ్రీ అర్జున్ గారు ఎవరవుతున్నారో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు చెప్పినమ్మటిన తడువుగా వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ పాప నాకు గర్భాన్ని పుట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఆ పాప ఇక్కడే మల్లాపురంలోనే పుట్టింది, పెరిగింది. కాబట్టి ఆ యొక్క అభిమానంతోనూ ఆ ప్రేమతోనూ ఈ యొక్క ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తుంది.